హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక మంచి యాప్ గురించి తెలుసుకుందాం. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరు అయితే చూడండి. రిలేటెడ్గా నేను ఇక్కడ పేమెంట్ ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను. ఇందులో మనకి సైన్ అప్కి 150 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. దానితో పాటు సెల్ఫ్ ఇన్కమ్ చూసుకుంటే చాలా తక్కువ నుంచి ఎక్కువ వరకు అంటే అన్లిమిటెడ్ వరకు మనం సెల్ఫ్ ఎర్నింగ్ ఇందులో ఎర్న్ చేసుకోవచ్చు. వీడియోని మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఎంత ఎర్న్ చేశారో కూడా. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. రిలేటెడ్గా దీని ద్వారా వచ్చిన క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఆర్డర్, మీరు ఏ ప్రోడక్ట్ అయినా ఆర్డర్ చేయండి ఫ్లిప్కార్ట్ రిలేటెడ్, అంటే ఫ్లిప్కార్ట్లో ఏదో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తారు కదా, ఆ ప్రోడక్ట్ అనేది నేను ఇచ్చిన ఒక యాప్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అది ఫ్లిప్కార్ట్ సంబంధించిన అఫీషియల్ యాప్. మీరు ఆ యాప్ని ప్లేస్టోర్లో రిజిస్టర్ చేసుకొని ఫ్లిప్కార్ట్ అకౌంట్ ఏ నెంబర్ మీద అయితే ఉందో ఆ నెంబర్ మీద మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తరపున రిలేటెడ్గా ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ 10 రూపీస్ డిపాజిటెడ్, 10 రూపీస్ డిపాజిటెడ్ అని చెప్పి ఉంది. అదేవిధంగా కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇలాగా చాలా ప్రొడక్ట్స్కి క్యాష్ బ్యాక్ రావడం జరిగింది. చాలా మెంబర్స్కి ఈ విధంగా తెలీదు. బల్క్లో షాపింగ్ చేసే వాళ్ళు చాలా యూజర్స్ ఉంటారు అండ్ సమ్ ఆఫ్ ఆఫర్స్ సేల్స్ టైమ్స్లో ఏదైనా ప్రోడక్ట్ నచ్చిందనుకోండి ఫాస్ట్గా బై చేసేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోని మీరు కంటిన్యూస్గా వాచ్ చేస్తే రిలేటెడ్గా కొన్ని ప్రూఫ్స్ అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. సపోజ్ మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేశారనుకోండి, మీరు క్యాన్సిల్ చేయడం కానీ సెల్లర్ క్యాన్సిల్ చేయడం కానీ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో రిలేటెడ్గా ఇవి నార్మల్గా ఆర్డర్ చేసినవి. బట్ ఈ యాప్ గురించి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తానని చెప్పాను. 150 రూపీస్ సైన్ అప్ అని చెప్పాను. అంటే ఇక్కడ చూడండి ఎర్నింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మినిమం 100 రూపీస్ అవ్వగానే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆర్డర్కి ప్రీవియస్ 100 రూపీస్ మాత్రమే ఇచ్చారు, బట్ ఇప్పుడు 150 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో 150 రూపీస్ ఇవ్వడానికి ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్లిప్కార్ట్ అకౌంట్తో లాగిన్ చేసుకుంటారు. ఫ్లిప్కార్ట్లో ఉన్న ప్రొడక్ట్స్ని దీంట్లోకి యాడ్ చేసుకొని ఏదో ఒక ప్రోడక్ట్ మీకు నచ్చిన ఏ ప్రోడక్ట్ అయినా పర్వాలేదు, సింగిల్ ప్రోడక్ట్ అయినా పర్వాలేదు, సో ఎంత కాస్ట్ ఉన్నా పర్వాలేదు. సో ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ మెంబర్షిప్ ఉన్న యూజర్స్ అంటే 200 సూపర్ కాయిన్స్ కంప్లీట్ చేస్తే ఫ్లిప్కార్ట్ ఫ్రీ మెంబర్షిప్ వస్తుంది. దానికి ఫ్రీ డెలివరీ అనేది అవైలబిలిటీ ఉంటుంది చాలా ప్రోడక్ట్స్కి ప్లస్ మెంబర్షిప్కి. సో మీరు ఇక్కడ డిఫరెంట్ ప్రోడక్ట్స్ కార్ట్లో యాడ్ చేస్తారు. ఏదో ఒక ప్రోడక్ట్ మీరు ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేసేయండి, విత్ ఇన్ మీకు రిటర్న్ పీరియడ్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. సో మీకు ఆర్డర్ ఇప్పుడు ఇది విత్డ్రా చేసింది. ఇది ఏంటంటే ఇక్కడ ఏమైనా పెండింగ్లో ఉంటే ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది. మీకు డెలివరీ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, రిటర్న్ పీరియడ్ ఓవర్ అయిపోయిన తర్వాత మీకు క్యాష్ బ్యాక్ అనేది ఎలిజిబిలిటీలోకి వస్తుంది. వన్స్ మీకు ఎలిజిబిలిటీలోకి వచ్చిన తర్వాత 150 రూపీస్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ 150 మీరు చూస్తున్నారు. మీకు సెల్ఫ్ ఇన్కమ్ చూసుకుంటే అన్లిమిటెడ్గా కనపడుతుంది. ఇక్కడ మీరు ప్రొడక్ట్స్ చూసుకుంటే నెంబర్ 2 మీరేం చేయాలంటే ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్కి కూడా మీరు రిఫర్ చేసుకోవచ్చు. 150 రూపీస్ వస్తాయి. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ హోమ్ పేజ్లో మనకి రిఫర్ అండ్ ఎర్న్ అని చెప్పే ఆప్షన్ అయితే కనపడుతుంది. మీ ఫ్రెండ్ని రిఫర్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఏదో ఒక ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేయాలి. పర్చేస్ చేసిన తర్వాత మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. నేను ఒక చిన్న టెక్నిక్ అయితే మీకు చెప్తాను. ఇన్ కేస్ మీ ఫ్రెండ్ బై చేయకపోతే వాళ్ళ హౌస్కి మీకు ఏదైనా కావాల్సి వస్తే వాళ్ళ అకౌంట్లో మీరు ఏదో ఒక ఆర్డర్ అయితే చేయండి. ఇది ఒక చిన్న టిప్, మీరు ఎర్నింగ్ సోర్స్ కోసం నేను చెప్తున్నది. సో ఇక్కడ మీరు షాప్సీ గురించి తెలుసుకున్నారు ఆల్రెడీ క్యాష్ బ్యాక్ రిలేటెడ్గా. సపోజ్ ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సంగతి నేనైతే చెప్తున్నాను. సో ఇక్కడ 0 రూపీస్ క్యాష్ బ్యాక్ అని చెప్పి చూపిస్తుంది. స్టార్టింగ్లో ఏంటంటే షాప్సీ యూజర్స్ కోసం అన్ని రకాల ప్రొడక్ట్స్కి క్యాష్ బ్యాక్ అయితే ఇచ్చింది. ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ మంత్స్ అయిన తర్వాత ఇక్కడ జరిగింది ఏంటంటే ఎక్కువగా ఆర్డర్ చేసే ప్రొడక్ట్స్కి రిలేటెడ్గా 0 క్యాష్ బ్యాక్ అయితే చూపిస్తుంది. బట్ 0 క్యాష్ బ్యాక్ అయితే ఏం చేయగలం, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటని చెప్పి సెకండ్ ఆర్డర్ నుంచి యూజర్స్కి వచ్చిన డౌట్. ఇలా ఉన్న టైంలో మీరు ఏం చేస్తారంటే ఇంకా మీరు షాప్సీ యాప్లో ప్రోడక్ట్కి క్యాష్ బ్యాక్స్ ఏమీ లేవు. ఆల్టర్నేటివ్ మాకు కనబడుతుంది. ఇంకా ఫ్లిప్కార్ట్ యాప్లో మీరు ఆర్డర్ చేస్తే సూపర్ కాయిన్స్ వస్తాయి. సో సూపర్ కాయిన్స్ గురించి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ సూపర్ కాయిన్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ రిలేటెడ్గా మీరు ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే మ్యాక్సిమం మనకి ప్లస్ మెంబర్షిప్ యూజర్కి ఏంటంటే 100 స్పెండ్కి 4 సూపర్ కాయిన్స్ వస్తాయి. అంటే టోటల్గా మీరు 2500 స్పెండ్ చేస్తే 100 సూపర్ కాయిన్స్ అయితే సింపుల్గా అయితే వస్తాయి. అంటే మీకు షాప్సీలో ఎటువంటి క్యాష్ బ్యాక్ లేని టైంలో మాత్రమే ఈ విధంగా యూజ్ చేయండి. ఈ సూపర్ కాయిన్స్ మీకు 2500 అయిన తర్వాత మీరు రిడీమ్ చేసుకోవచ్చు. అంతకన్నా తక్కువ ఉన్న రిడీమ్ చేసుకోవడానికి కొన్ని వేస్ అయితే ఉన్నాయి, బట్ అది అందరికీ నచ్చుతో లేదో నేనైతే చెప్పలేను. సో ఇక్కడ 25 సూపర్ కాయిన్స్ ఉంటే మోబిక్విక్లో 100 రూపీస్ మీ మొబైల్ నెంబర్కి రీఛార్జ్ చేసుకుంటే 25 క్యాష్ బ్యాక్. ఎటువంటి
ఎటువంటి యాప్స్లో ఆఫర్స్ లేని టైంలో ఇది మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఇంకా రిలేటెడ్గా కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇంకా డిఫరెంట్ ఉంటాయి. విత్ ఇన్ డీటెయిల్స్ కూడా మీరు చదవండి. డీటెయిల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అన్ని చూసిన తర్వాతనే మీరు సూపర్ కాయిన్స్ని యూస్ చేయండి, లేదనుకుంటే లెఫ్ట్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఇంకో మంచి యాప్ గురించి మీకు చెప్తాను. సపోజ్ మీరు మొబైల్ ఆర్డర్ చేశారనుకోండి, ఇక్కడ మనకి 75 రూపీస్ డైరెక్ట్గా బ్యాంక్ అయితే వచ్చేస్తాయి. లేదు మాకు ఇదంతా వద్దు, సూపర్ కాయిన్స్ కావాలనుకుంటే సూపర్ కాయిన్సే మీరు తీసుకోవచ్చు. సూపర్ కాయిన్స్ అయితే మీకు రిలేటెడ్గా 100 సూపర్ కాయిన్స్ అయితే వస్తాయి మ్యాక్సిమం పర్ ఆర్డర్కి. 4 కాయిన్స్ 100 రూపీస్ స్పెంట్ ప్లస్ మెంబర్కి అని చెప్పాను కాబట్టి, సో మీరు ఇది నచ్చింది 75 రూపీస్ డైరెక్ట్ బ్యాంక్ వస్తుంది, ఇది కావాలి అనుకుంటే ఇది చేసుకోండి, లేదనుకుంటే డైరెక్ట్ సూపర్ కాయిన్సే కావాలనుకుంటే సూపర్ కాయిన్స్ అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ యాప్ వచ్చేసి చాలా యూజర్స్కి ఇంకా తెలియకపోవచ్చు ఈ యాప్ గురించి. ఇప్పటి వరకు తెలియని వాళ్ళు తెలుసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. 100 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి, బట్ ఇంకా చాలా మెంబర్స్కి దీని గురించి అస్సలు తెలియదు. నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ యాప్స్లో డిఫరెంట్ ఎర్నింగ్ సోర్స్ అండ్ మంచి ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. సో నచ్చితేనే కొనండి, లేదనుకుంటే లీవ్ చేయండి. ఇది చెప్పడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఇందులో రిఫర్కి 1000 రూపీస్ వరకు ఎర్న్ చేయొచ్చు అని చెప్తున్నారు. దీంట్లో చాలా మెంబర్స్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేసి ల్యాప్టాప్స్ ఇంకా డిఫరెంట్ సాఫ్ట్ ప్రొడక్ట్స్ అనేది ఫ్రీగా పొందిన యూజర్స్ అయితే ఉన్నారు. సో ఇక్కడ రెస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి కనపడుతుంది. అండ్ విన్నర్స్ అనౌన్స్డ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది. ఎవ్రీ మంత్ వీళ్ళు ఒక రిఫర్ ఆఫర్ అనేది కాంటెస్ట్ రన్ చేస్తున్నారు. ఆ రిఫర్ కాంటెస్ట్ కానీ ఇంకా డిఫరెంట్ కాంటెస్ట్ రన్ చేస్తున్నారు. ఆ కాంటెస్ట్లో వీళ్ళు ఇచ్చిన మనీని చూస్తే మీరు షాక్ అయిపోతారు. ఒక్కొక్కరికి క్రాష్ ప్రైజ్ ఇచ్చారు, అదేవిధంగా ల్యాప్టాప్స్ ఇచ్చారు, ఒక మంత్లో ఇంకో ప్రొడక్ట్స్ ఇచ్చారు. ఇలా మీరు చూసుకుంటూ ఉండండి, మీకే తెలుస్తుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. వీళ్ళు ఫ్రిడ్జెస్ ఇక్కడ చూడండి 50,000 ప్రైజ్ మనీ వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. 50,000 అండ్ 25,000 శాంసంగ్ రిఫ్రిజిరేటర్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. 15,000 విన్నర్స్ వీళ్ళు అనౌన్స్ చేశారు. ఎవ్రీ మంత్ వీళ్ళు ఇలాగ అనౌన్స్ చేస్తున్నారు. ఇందులో ఉన్న ఇంకో కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. మై అకౌంట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు మై అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ ఏంటంటే యాప్ రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫైల్ ఆప్షన్ క్లిక్ చేస్తారు కదా, మై అకౌంట్ మీద క్లిక్ చేస్తారు. వన్స్ మై అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ రిఫర్ కోడ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేయండి. ఆప్షన్ ఉంటే సో ఇంకెక్కడైనా మీకు ఉన్నట్టు కనపడకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని ఎంటర్ చేసినందుకు ఇంకో బెనిఫిట్ కూడా మీకు చెప్తాను. సో మీరు ఎంటర్ చేసినందుకు సమ్ ఆఫ్ డిస్కౌంట్ కూడా అవైలబిలిటీలో వస్తుంది. మై అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి. ఇంకో ఆప్షన్ గురించి చెప్తాను. ఇందులో స్పిన్ అండ్ ఎర్న్ అని చెప్పి ఉంటుంది. ఇందులో స్పిన్ చేస్తూ మీకు సమ్ ఆఫ్ క్రెడిట్స్ అనేది మీకు ఫ్రీగా అయితే వస్తాయి. ఈ క్రెడిట్స్ అనేది మీరు షాపింగ్కి యూస్ చేసుకోవచ్చు. చాలా యూజర్స్కి ఈ విషయం కూడా తెలియకపోవచ్చు. ఇందులో రిలేటెడ్గా కొన్ని ప్రొడక్ట్స్ అనేది తక్కువ ప్రైస్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఈ యాప్ గురించి చెప్పడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఈ పాయింట్స్ కూడా ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటాయి. రిలేటెడ్గా నేను స్పిన్ చేస్తే చాలా పాయింట్స్ అనేది రావడం జరిగింది. సపోజ్ ఎగ్జాంపుల్ కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ మనకి 199 ప్రొడక్ట్స్ అని అన్నారు, అదేవిధంగా 99 ప్రొడక్ట్స్ అన్నారు, నెక్స్ట్ డే డిస్పాచ్ అన్నారు. మీకు నచ్చిన ప్రొడక్ట్స్ని మీరు పర్చేస్ చేయొచ్చు, బట్ హై ప్రైస్ని నేనైతే రికమెండ్ చేయట్లేదు. లో ప్రైస్లో ఉన్న బెస్ట్ కేటగిరీ అండ్ వాల్యుబుల్ ప్రొడక్ట్స్ అయితేనే మీరు బై చేయండి. అండ్ మార్కెట్ ప్రైస్ని కంపారిజన్ చేయండి, లేదనుకుంటే రిలేటెడ్గా మీరు డిఫరెంట్ ఆన్లైన్ షాప్స్లో ఆర్డర్ చేస్తూ ఉంటే దాని ప్రకారం మీరు కంపారిజన్ చేసి ఏదో ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేయండి. సపోజ్ నేను ఒక ప్రోడక్ట్ని ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. అండ్ మీరు గమనించాల్సింది ఇంకోటి కూడా ఉంది. ఇందులో షిప్పింగ్ ఛార్జ్ కూడా ఉంటాయి. కొన్ని ప్రోడక్ట్స్కి ఫ్రీ డెలివరీ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి ఇది డెలివరీ ఛార్జ్ అనేది వీళ్ళు ప్రకటించడం జరిగింది. సో కిందకి స్క్రోల్ ఆన్ చేద్దాం. ఇంకేమైనా ప్రొడక్ట్స్ అనేది రిలేటెడ్గా మనకు కనపడుతున్నాయని చెప్పి సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రోడక్ట్ కనపడుతుంది. అండ్ ఇందులో కొన్ని మీషో ట్రస్టెడ్ అని చెప్పి ఆప్షన్ అయితే కనపడుతుంది మీకు సింబల్. అంటే మనకి వీళ్ళు ట్రస్టెడ్ సెల్లర్, రిలేటెడ్గా వీళ్ళు ట్రస్టెడ్ ఎందుకు ఇచ్చారంటే చాలా ఎక్కువ ఆర్డర్స్ అనేది మీషో తరపు నుంచి వీళ్ళకి జరిగినాయి ప్రీవియస్. ఆ రికార్డ్స్ ప్రకారం వీళ్ళు ట్రస్టెడ్ అని చెప్పి వీళ్ళైతే ఇచ్చారు. సపోజ్ ఇక్కడ మనకి సైజ్ కూడా అవైలబిలిటీ ఉందో లేదో కూడా చూసుకోండి. ఇక్కడ మీడియం మాత్రమే సైజ్ ఉంది. యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత కార్ట్లోకి అయితే యాడ్ అయిపోతుంది ప్రోడక్ట్. ఆ తర్వాత ఏంటంటే మనకి కంటిన్యూ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ వెళ్తుంది. ఆ తర్వాత పేమెంట్ పేజ్కి కూడా వెళ్తుంది. ఇది మీకు రికమెండ్ చేయడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది. చాలా మెంబర్స్ ఏంటంటే కొత్తగా వచ్చిన యాప్స్ మనకి డెలివర్ చేస్తాయో లేదో, మా ఏరియాకి అంటే అందరి ఏరియాకి డెలివరీ అవుతున్నాయి, మేము రిలేటెడ్గా ఫస్ట్ టైం ఆర్డర్ చేస్తున్నాం, మాకు వస్తుందా లేదా అని చెప్పి డౌట్ పడుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి క్యాష్ ఆన్ డెలివరీ అనే ఆప్షన్ కూడా వీళ్ళు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ సెలెక్ట్ చేసాం. సో కొన్ని యాప్స్ ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేస్తే క్యాష్ ఆన్ డెలివరీకి ఛార్జెస్ అనేది ప్రకటిస్తాయి. కానీ ఇక్కడ మనకి సిఓడి ఛార్జెస్ 0 అండ్ డెలివరీ ఛార్జెస్ కూడా 0 అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. సపోజ్ మీరు ఆన్లైన్లో పేమెంట్ చేయాలనుకోండి, ఆన్లైన్ పేమెంట్ కూడా చేయొచ్చు. సో ఫస్ట్ టైం డెలివరీ చేసుకునే వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ అనేది నేను రికమెండ్ చేస్తున్నాను. అండ్ మీకు డౌట్ అనేది క్లారిటీ అవుతుంది కాబట్టి
అండ్ ఇది రికమెండ్ చేయడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇండియా వైడ్గా చాలా పిన్ కోడ్స్కి ఇది అవైలబిలిటీలో ఉంది. అండ్ డిస్పాచ్ 2 to 3 days అన్నారు, లోవెస్ట్ ప్రైస్ అన్నారు. అండ్ దాంతోపాటు 7 days రిటర్న్ పాలసీ కూడా వీళ్ళైతే ప్రకటించడం జరిగింది. అండ్ మీకు నచ్చలేదు అనుకోండి, ప్రొడక్ట్స్ రివ్యూస్ రేటింగ్స్ బట్టి చూసుకొని మంచి ప్రోడక్ట్ అనేది మీరు పర్చేస్ చేసుకోండి. లో కాస్ట్ వాల్యుబుల్ ప్రోడక్ట్నే పర్చేస్ చేసుకుంటే మీ మనీ అయితే సేవ్ అవుతాయి. అండ్ మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా రిఫర్ చేసి ఇందులో రిఫర్ ఇన్కమ్ కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో సపోజ్ మీరు షాపింగ్ చేయకపోవచ్చు, బట్ మీ ఫ్రెండ్స్లో సమ్ యూజర్స్ మీరు ఇందులో షాపింగ్ చేయొచ్చు. అండ్ ఒకళ్ళు రిఫర్ చేసుకొని వచ్చిన మనీతో కూడా మీరు సమ్ ఆఫ్ షాపింగ్ అయితే చేసుకోవచ్చు. 100% మీకు బ్యాంక్ అయితే ఈ అమౌంట్ అనేది రిటర్న్ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ లెవెల్ వచ్చేసి 20%. అంటే సపోజ్ మీ ఫ్రెండ్ ఆర్డర్ చేస్తే 500 రూపీస్ ఆర్డర్ చేసినందుకు మీకు 100 రూపాయల క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అలా 12 months వరకు మీకు తర్వాత నుంచి 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో స్టార్టింగ్ ఫస్ట్ 3 ఆర్డర్స్కి బెనిఫిట్ అయితే ఉంది. 1500 ఆర్డర్ చేసినందుకు మీకు 300 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. అంటే మనకి టోటల్గా 20% క్యాష్ బ్యాక్ అని చెప్పి వీళ్ళైతే చెప్పారు. కాబట్టి మీ ఫ్రెండ్ ఆర్డర్ చేసిన దాన్ని బట్టి మీకు అయితే క్యాష్ బ్యాక్ అయితే అవైలబిలిటీలోకి వస్తుంది. సో నేను ఎర్న్ చేసిన క్యాష్ బ్యాక్ నియర్లీ 1.5 year పైనుంచి నేను ఎర్న్ చేసిన క్యాష్ బ్యాక్ అది. సో రిలేటెడ్గా నా ఫ్రెండ్స్ని రిఫర్ చేశాను, ఇంకా సోషల్ మీడియాని యూస్ చేశాను, ఇంకా డిఫరెంట్ సోర్సెస్ ద్వారా నేనైతే ఎర్న్ చేయడం జరిగింది. అండ్ మీరు కూడా ఎర్న్ చేసుకోవాలి. ఎర్నింగ్తో పాటు బెస్ట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఓన్లీ ఫ్లిప్కార్ట్, అమెజానే కాకుండా లోయెస్ట్ ప్రొడక్ట్స్, ఇందులో వాల్యుబుల్ ప్రొడక్ట్స్ ఎన్నో రకాలు అయితే ఉన్నాయి. ఇందులో కేటగిరీస్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ అయితే మీకు కనపడుతూ ఉంటాయి. అండ్ జ్యువెలరీ ఉంది, హోమ్ అండ్ కిచెన్ ఉంది, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఉంది. అండ్ లో ప్రైస్ బెస్ట్ డీల్స్ అయితేనే పర్చేస్ చేయండి. 1కి 2 సార్లు ఆలోచించండి, డబ్బులు ఊరికే రావండి. సో ఇక్కడ మంచి ప్రొడక్ట్స్ని అయితే మీరు పర్చేస్ చేసుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. రిలేటెడ్గా 100M డౌన్లోడ్స్ ఉన్న బెస్ట్ యాప్ని మీకు రికమెండ్ అయితే చేశాను. ఇదే విధంగా సపోర్ట్ చేయండి. మీకోసం మరెన్నో యాప్స్ గురించి మన ఛానల్లో మనీ ఎర్నింగ్ రిలేటెడ్గా వీడియోస్ అయితే వస్తాయి. ఇదే విధంగా మరెన్నో వీడియోస్ మన ఛానల్లో రావాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు చేసే సపోర్ట్ ప్రకారం మీకు ఇంకా మంచి వాల్యుబుల్ వీడియోస్ అయితే నేనైతే అందిస్తాను.